ప్రెస్కి చెప్పు ఏం చేస్తావు, నీ మనలో నీ హోదా ఏంటి, ఎట్లా సాధిస్తావు ఇది. అటు మాట్లాడ, మైక్ ఇచ్చిగా మైక్. ఏ విధంగా తలసరి ఆదాయం పెంచుతావు, ఏం అర్థం చేసుకున్నారు, అటుమల్ల మాట్లాడమా మీడియాకి. నమో వెంకటేశాయ. నా పేరు విష్ణుప్రియ. మా నాన్నగారి పేరు ఊట్ల సురేందర్ నాయుడు. నేను తిరుపతిలో ఉంటున్నాము. 3 సంవత్సరాల ముందు వరకు మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. ఎంత కష్టం వచ్చినా ఈ అవినీతిని అంతా ఎదుర్కొని 3 నిమిషాలు పెట్టి మైక్ కట్ చేయండి. ఎంత కష్టం వచ్చినా ఈ అవినీతిని అంతా ఎదుర్కొని మనకు ప్రజాపాలన వస్తుందని ఎదురు చూసాము. అలాగే మనం అనుకున్నట్టే ప్రజాపాలన వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు చూసినట్టయితే ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడేది, చదువుకోవాలన్నా భయపడేది, ఎక్కడ చూసినా అవినీతి. ఇప్పుడు చూసినట్టయితే మనం అనుకున్నట్టు మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలోకి వచ్చారు, మనకు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మనం ఎంతో సంతోషంగా ప్రజాపాలనలో జీవిస్తున్నాము. ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఆడపిల్ల ధైర్యంగా బయటికి వస్తుంది, ప్రతి పేదవాడు చదువుకుంటున్నాడు, ప్రతి వృద్ధురాలికి పెన్షన్, విడో పెన్షన్ అన్నీ అందుతున్నాయి. ప్రతి పేదవాళ్ళు పండగలు ఆనందంగా జరుపుకుంటున్నారంటే దానికి కారణం చంద్రన్న కానుక. ప్రతి పండగకి చంద్రన్న కానుక అందడంతో ప్రతి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇక్కడ చూసి ఓకే నెక్స్ట్. సార్ నా పేరు కనుమూరి సురేష్ కుమార్, పాకాల జడ్పీటీసీ సభ్యుల్ని. ఈరోజు పాకాల మండలంలో మీరు చేపట్టినటువంటి జలదీక్షలో భాగంగా నీరు చెట్టు కార్యక్రమంలో సుమారు 61 పనులు సుమారు 3 కోట్ల రూపాయలతో గత సంవత్సరం చేశాము. మా మండలంలో ఒక 3 చెరువులు తప్ప మిగతా అన్ని చెరువులు కూడాను చెరువుల్లో నీళ్ళు వచ్చి వంకల్లో బాగా వచ్చాయి. మనం చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఈరోజు పాకాల మండలంలో ప్రతి గ్రామంలోనూ రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మీరొక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రైతు సోదరులు దళారీ వ్యవస్థలో మోసపోకుండా మనం ప్రభుత్వం ద్వారా గ్రామాల్లోకే వచ్చి రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని మన ప్రభుత్వం ఓన్లీ 1 మినిట్ మాట్లాడేసి 1 మినిట్. మీరు ఇచ్చినటువంటి అవకాశంతో పాకాల మండలంలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో రైతులంతా కూడాను చాలా సుఖ సంతోషాలతో మీ మీద విశ్వాసంతో మా ఇన్ఛార్జి గారు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడాను పార్టీకి బాగా కృషి చేస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 14 స్థానాలకు 14, 2 ఎంపీ స్థానాలను గెలిపించి మీకు బహుమతిగా ఇస్తామని చెప్పి కూడా ఈ యొక్క 35వ మహానాడు వేదిక సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం సార్. ఓకే నెక్స్ట్. సభకి నమస్కారం. నేను టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ నా పేరు. తెలుగుదేశం పార్టీ నీరు చెట్టు కార్యక్రమంలో ముఖ్యంగా మా మండలంలో లాస్ట్ ఇయర్ 1,60,00,000 రూపాయలతోటి టంగుటూరు మండలంలో అన్ని విలేజ్ల్లో కూడా వాటర్ సమస్యని అధిగమించాం. ఈ సంవత్సరం 2,50,00,000 రూపాయలతోటి నీరు చెట్టు విషయంలో చాలా అద్భుతంగా వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మన వాన నీళ్లు ఎక్కువగా ఉన్నందువల్ల కుంటల్లో కూడా ప్రతి ఒక్క కుంటలో కూడా మా మండలంలో ఒక 6 విలేజ్ల్లో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఉండేది లాస్ట్ ఇయర్లో. ఈ ఇయర్లో ఒక విలేజ్లో కూడా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది లేకుండా సస్యశ్యామలంగా ప్రతి ఒక్కరికి రోజు వాటర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా నీటి కుంటలు మా మండలంలో అత్యధికంగా సుమారు 450 కుంటలు కంప్లీట్ చేశాం. ఇంకా ఒక 1000 కుంటలు కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. ఈ పంట సంజీవిని కార్యక్రమంలో ముఖ్యంగా రైతులందరూ కూడా ఎక్కువగా పాల్గొని ఈ కుంటల నీరు కూడా కంప్లీట్ చేసుకోవాలనేది ముఖ్యంగా కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారి
డోలా బాలనంద స్వామి గారి సమక్షంలో మాకు ఇంకుడు గుంటలు కూడా సుమారు 20,000 ఇంకుడు గుంటలు మా నియోజకవర్గంలో కంప్లీట్ చేశాం. మా మండలంలో 6,000 ఇంకుడు గుంటలు కంప్లీట్ చేసి మేము మొదటి స్థానంలో మా నియోజకవర్గంలో నిలబడడం జరిగింది. ఈ నీటి విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు చేసే కృషి మన అందరం కూడా ఆయనకు చేతోడు వాతోడుగా ఉండి తప్పనిసరిగా మన ప్రతి ఒక్కరు ఇంకుడు గుంటలు అదేవిధంగా పంట సంజీవిని అదేవిధంగా నీరు చెట్టుల్లో కూడా భాగస్వాములు అవ్వాలనేది ముఖ్యంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మన సంక్షేమ కార్యక్రమాల విషయంలో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ కాపు సంఘాలకు కూడా ఎంతమంది అప్లికేషన్ అప్లై చేసి కూడా ఓకే మైక్ ఇచ్చేయండి. ఇంకా అయిపోయింది. 3 నిమిషాల్లో కంపల్సరీగా మాట్లాడేయాలి. 4వ నిమిషం మాత్రం ఎక్సీడ్ కావడానికి వీల్లేదు. ఆ మహిళను ముందు పంపేయండి. ఆవిడకి ముందు అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ అవకాశం ఆవిడకి ఇవ్వండి. రామ్మాను ముందుకు వచ్చి. హలో, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మాది అనంతపురం జిల్లా, నేను తెలుగుదేశం పార్టీ జిల్లా సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను. నేను పుట్టపర్తి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తిని. సార్ మా మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఒక సాధారణ కార్యకర్తల ఫైలు చేతిలో పట్టుకొని మా నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నిధులు తీసుకొచ్చి ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా ప్రతి గ్రామంలో కూడా దాదాపు 20 చెక్ డ్యాములు ఇంకుడు గుంతలతో పాటు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు అయితే నిజంగా మేము ఎప్పుడు చూడలేదు సార్. దాదాపు 10 సంవత్సరాలంటే అభివృద్ధి అంటే ఏమి చూడలేదు మేము. ఈ రోజు మేము చూస్తున్నాం సార్. మా నియోజకవర్గంలో మా మంత్రివర్యులు బ్రహ్మాండంగా నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, నీళ్ల ట్యాంకులు, స్కూల్ బిల్డింగ్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తమ్ముడు వినాలి. నేను అడిగింది ఒకటి అడిగాను, మళ్ళా మీకు అందరికి అలవాటు అయిపోయింది. మా ఎమ్మెల్యే బాగా చేశాడు, మా మంత్రి బాగా చేశాడు, నేను బాగా చేశాను. నేను అడిగింది సైంటిఫిక్ గా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నా. నువ్వు మైక్ ఇచ్చి తమ్ముడు ఇంకా అయిపోయింది, పని అయిపోయింది, నువ్వు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక మండలం ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ వినాలి, మీకు అవగాహన రావాల్సింది. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు లింగాల మండలం ఉంది. ఏరియా వైజ్ మీరు చూస్తే 302 స్క్వేర్ కిలోమీటర్స్. ర్యాంక్ వచ్చి జిల్లాలో 21వ స్థానం ఏరియా వైజ్ చూస్తే. పాపులేషన్ వైజ్ చూస్తే 29,945 ఉంది. 46 ర్యాంక్ మండలంలో. టోటల్ జీవీఏ 860,94,00,000 ఉంది. 6వ స్థానం వచ్చింది. అగ్రికల్చర్ ఇన్కమ్ మొత్తం చూస్తే 757,74,00,000 మొదటి స్థానం. ఇండస్ట్రీ 5,351 కోట్లు 26వ స్థానం. సర్వీసెస్ 4,949,69,69,00,000. ముందు కూడా 53,61,61,00,000. 51 స్థానం సర్వీసుల్లో. మొత్తం పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 2,77,342 మొదటి స్థానం. జనాభా తక్కువ ఉంది, ఆదాయం ఎక్కువ ఉంది. అగ్రికల్చర్లో వస్తూ ఉంది. అగ్రికల్చర్లో నేను కొంత డెప్త్కి వెళితే ఎక్కువ బనానాలో వస్తూ ఉంది. ఇక్కడే విశ్వనాథ్ రెడ్డిని ఒక ఆయన ఉన్నాడు, మండల పార్టీ నాయకులు ఉంటే వచ్చి మాట్లాడమని కోరుతున్నా. ఆయనకి మైక్ ఇవ్వండి, ఈ విల్ టాక్. ఆయనకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి ముందు ఆయనకు. ఆయన అసెస్మెంట్ చెప్తాడు. విశ్వనాథ్ రెడ్డి. నేను ఎందుకంటే ఒక ఆదర్శంగా మీలో ఒక మార్పు రావాలి. సభకు నమస్కారం. సభకు నమస్కారం. మన కలియుగ నడయాడే అభిర భగీరథుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మా పులివెందుల తాలూకాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో పోయిన సంవత్సరం 2 టీఎంసీలు నీళ్లు ఇచ్చి ఆ 2 టీఎంసీల్లో అర్ధ టీఎంసీ మాకు రైతులకు చేరినాయి. ఆ అర్ధ టీఎంసీతోనే కనీసం 10 గ్రామాల్లో కనీసం అంటే ఒక 200 కుటుంబాల ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితుల నుంచి కాపాడినాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే మనం ఒక ప్రాణం నిలబెట్టడం ఎంత కష్టమో అది మన దీనివల్ల తెలుస్తుంది. ఎందుకు ఒక్కొక్క రైతు వచ్చి 10 లక్షలు 20 లక్షలు అప్పులు చేసుకునే పరిస్థితుల్లో తీవ్రంగా బత్తాయి తోటలన్నీ ఎండిపోయే పరిస్థితుల్లో లింగాల మండలం, సింహాద్రిపురం మండలంలో భారీగా కనీసం బతకలేని పరిస్థితుల్లో నీళ్లు వదిలి మమ్మల్ని ఎంత రైతులందరినీ ఆత్మహత్యలు చేసుకుంటే రైతులను కూడా కాపాడినాడు. ఇప్పుడు అట్లనే
ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా తుంగభద్ర డ్యాంలో కానీ నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలంలో కానీ నీళ్లు లేని పరిస్థితుల్లో పులివెందులకు నీళ్లు వచ్చినాయి. ఈ నీళ్లు రావడం వల్ల ఎంతో మంది రైతులకు ఎంతో ఉపయోగపడింది. ముఖ్యంగా మా మండలంలో అరటి, బత్తాయి ఈ రెండు కూడా వాణిజ్య పంటలు, భారీగా పెట్టుబడి పెట్టే పంటలు, ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి అయ్యే పంటలు. ఏమాత్రం కూడా ఒక రైతు 5 లక్షలు పెట్టుబడి పెడితే ఆ నీళ్లు లేని పరిస్థితుల్లో, లాస్ట్ పరిస్థితుల్లో నీళ్లు లేకపోతే అతను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అట్లా పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడినాడు. కాబట్టి ఈ సంవత్సరం గోదావరి అనుసంధానించి కృష్ణాకు ఈ సంవత్సరం మాకు పైడిపారానికి నీళ్లు ఇస్తానని చెప్పి మొన్న కడప సభలో గట్టిగా చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. అదే పద్ధతిలో మాకు పైడిపాలెం నీళ్లు ఇచ్చి మా పులివెందుల తాలూకాలో కాపాడాలని చెప్పి ఇంకా మా పులివెందుల రైతులు ఎన్నో పంటలు ఎంతగానో పండించే రైతులు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంకొక మండలం చూస్తే ఎమ్మెల్యే కాళ్ళ ఇక్కడున్నాడు. ఆయనకి ఇది కూడా బాగా జీపీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చింది. జిల్లాలో ఏరియా వైజ్ 17వ మండలం, పాపులేషన్ వైజ్ 40వ మండలం, టోటల్ జీబీఏ వైజ్ 5వ మండలం. అగ్రికల్చర్లో 1,171,69,69 వచ్చింది. దీంట్లో 800 నుంచి 900 కోట్లు ఒక అక్వాకల్చర్లో వచ్చింది, ఫిషరీస్లో వచ్చింది. ఇండస్ట్రీలో 16 ర్యాంక్ వచ్చింది, 119 కోట్లు. సర్వీసెస్లో 271 కోట్లు వచ్చింది, 27 ర్యాంకు. మొత్తం నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. శివ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని సమాజం ఏర్పడాలంటే పేదలందరూ కూడా అభివృద్ధి చెందాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ డిజిట్ దాటాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆలోచనకు తగ్గట్టుగా కార్యాచరణ చేశారు. దానికి మన ఉండి నియోజకవర్గంలో ఏమేమి రిసోర్సెస్ను ఉపయోగించుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచవచ్చు అని చెప్పి ఆలోచన చేసి అక్కడ ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆక్వాకల్చర్కి అక్కడ ఏమేమి నీడ్స్ ఉన్నాయో చూసినట్లయితే అక్కడ పవర్ అవసరమైంది, అదేవిధంగా వాటర్ కూడా అవసరమైంది. ఆ పవర్ గురించి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆక్వాకల్చరు మాకు అగ్రికల్చర్ కనెక్షన్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఆక్వాకల్చర్ని బాగా డెవలప్ చేయాలంటే 3 ఫేజ్ 24 అవర్స్ ఉంటే ఆక్వాకల్చర్ బాగుంటుంది సార్ అని చెప్పి ఒక 2 మాటలు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు వెంటనే 2 నిమిషాల్లోనే 24x3 ఫేజ్ పవర్ ఇమ్మని చెప్పి ఆదేశించారు. అది ఆ పవరు ఇంప్లిమెంట్ చేయటం వల్ల కాన్స్టిట్యుయెన్సీలో ఈ సంవత్సరం బాగా ఆక్వాకల్చర్, పర్టికులర్గా ప్రాన్ కల్చరు బాగా దిగుబడి పెరిగి అందరికీ కూడా ఆదాయం పెరిగింది. ఈ కాళ్ళ మండలం పూర్వం నుంచి కూడా ఆక్వాకల్చర్ ఉండటం వల్ల ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరిగింది. వచ్చే సంవత్సరానికి నా కాన్స్టిట్యుయెన్సీలో 3 మండలాల్లో ఈ ఆక్వాకల్చర్ బాగా పెరిగి పర్ క్యాపిటల్లో జిల్లాలోనే ముందుగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ ఆక్వాకల్చర్తో పాటు ఇంకా ఏమేమి సోర్సెస్ ఉన్నాయో కూడా ఆలోచిస్తున్నాం. దీంట్లో మాకు డెల్టాలో ఉన్నది సాయిల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ను ఉపయోగించుకుని ఈ ఆక్వాలతో పాటు ఈ గ్రీన్ కల్చర్ను కూడా హార్టికల్చర్ కానీ, ఫ్లోరికల్చర్ కానీ, వాలరికల్చర్, పర్టికులర్గా ఆర్గానిక్ వెజిటబుల్ పండించాలి, ఉండు బ్రాండ్ వెజిటబుల్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. ప్రతిదీ కూడా ప్రతి ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆదాయ వనరుల్ని పెంపొందించుకోవడానికి, వర్క్ కల్చర్ని పెంపొందించుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఉండి కాన్స్టిట్యుయెన్సీకి 3 ఫేజ్ 24 అవర్స్ పవర్ ఇవ్వటం వల్ల ఈ సంవత్సరం దగ్గరగా 900 కోట్ల వరకు కూడా రైతులకి ఆదాయం, అడిషనల్గా ఆదాయం వచ్చింది. ఆ ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. ఈ విషయంలో నేను ముఖ్యమంత్రి గారికి మా ఉండి నియోజకవర్గం రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరూ కూడా పేదరికం నుంచి బయటపడాలంటే, అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే దాని మీద ఆయన ఒక తపన పడుతున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధిగా మా ఉండి నియోజకవర్గంలో ఉన్న 72,000 కుటుంబాలు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏదో ఒక వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంపొందించుకుని, మౌలిక వసతులతో పాటు వాళ్ళ ఆదాయాలు కూడా పెరిగి అందరూ కూడా సంపన్నులుగా తీర్చిదిద్దటానికి, అదేవిధంగా పేదరికం నుంచి బయటపడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ఈ 3 ఫేజ్ పవర్ ఇవ్వటం, అదేవిధంగా వేసవి కాలంలో మా శివారు ప్రాంతం అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నీరు అందించే విధంగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, కలెక్టర్ గారు కూడా మాకు పూర్తి స్థాయిలో ఆక్వాకి నీరు ఇవ్వబట్టి మనం ఈ గ్రోత్ని బాగా పెంచుకోగలిగాం. జిల్లాలోనే మొదటి స్థానానికి కాళ్ళ మండలానికి తీసుకురాగలిగాం. వచ్చే సంవత్సరంలో మా ఉండి నియోజకవర్గంలో 4 మండలాల్లో 3 మండలాలు 1, 2, 3 కింద వస్తాయండి. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ఆదాయాన్ని పెంచడానికి కోఆపరేటివ్ సెక్టారు, సర్వీస్ సెక్టారు, వాలరికల్చరు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి అది ప్రూవ్ చేసి బెస్ట్ ప్రాక్టీస్ కింద చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శివా గారు చెప్పారు, ఇది మీ అందరికి కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఆ మండలాల్లో ఉండే శివరామరాజు, ఇప్పుడు మండలాల్లో ఉండేటి మీరు చూస్తే రాష్ట్రంలో ఏసీ ఆఫ్ చేయండి, అది ఆఫ్ చేయమని చెప్పండి ఎవరు. మొత్తం రాష్ట్రంలో 80% గ్రోత్ ఇంజిన్ ఉండేటి మీరు చూస్తే అగ్రికల్చర్లో మొదటిది వరి, 2 వేరుశెనగ, 3 చెరకు, 4 టొబాకో, 5 కాటన్, 6 మొక్కజొన్న, 7 బెంగాల్ గ్రామ్, 8 బ్లాక్ గ్రామ్, 9 రెడ్ గ్రామ్, 10 గ్రీన్ గ్రామ్, 11 జోవార్. ఈ 11 రాష్ట్రంలో 80% వ్యవసాయంలో ఆదాయం వస్తుంది. పండ్ల తోటలు చూస్తే బనానా నెంబర్ 1, నెంబర్ 2 మిరప, నెంబర్ 3 టొమాటో, నెంబర్ 4 మ్యాంగో, పప్పాయ, అదే మరిగా బ్రింజాల్ అంటే వంకాయలు, బెండి, అదే మరిగా బటావియా, అదే మరి లెమన్, క్యాజునట్, పామాయిల్, కొబ్బరి, అదే మరి పసుపు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే లైవ్ స్టాక్లో చూస్తే మిల్క్ పాలు, అదే మరి మీట్ మాంసం, 3 కోడిగుడ్లు, అదే మరి చేపలు, మెరైన్ ఫిష్, ఇన్లాండ్ ఫిష్, ప్రాన్. ఇవన్నిట్లో మీరు చూస్తే 30 వస్తాయి. ఈ 30 కలిపి 80% అగ్రికల్చర్లో అలైడ్లో మనకు వచ్చే అవకాశం ఉంది. ఇండస్ట్రీ సెక్టర్, కన్స్ట్రక్షను, మ్యానుఫ్యాక్చరింగు, అదే మరి మైనర్ మినరల్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాసు, వాటర్ సప్లై, మేజర్ మినరల్స్, అదే మరిగా అవి ఇండస్ట్రీస్లోకి వస్తాయి. సర్వీస్ సెక్టర్లో మీరు చూస్తే ట్రేడ్ ఆర్గనైజ్డ్, ట్రేడ్ అన్ఆర్గనైజ్డ్, హోటల్స్ రెస్టారెంట్స్ అన్ఆర్గనైజ్డ్, చిన్న చిన్న కిళ్ళి కొట్లు, చిన్న చిన్న హోటల్స్ అన్ని, రోడ్డు ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, సర్వీస్ ఇన్సిడెంటల్ ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్, గోడౌన్స్ అన్ని, అదే మరి రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డెల్లింగ్, ఎడ్యుకేషన్ అంటే చదువు, విద్య, ఇవన్నీ కలిపి 49 సెక్టర్లు వస్తున్నాయి. ఈ 49 సెక్టర్లు రాష్ట్రంలో 80% సంపద సృష్టిస్తున్నాయి. మీరు అనుకోవచ్చు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంపదకి ఏంటి సంబంధం అని. ఒక కాలేజీ పెడతారు, కాలేజీ పెడితే కొన్ని వందల మంది పిల్లలు అక్కడికి వస్తారు చదువుకోవడానికి. చదువుకున్నప్పుడు అక్కడంతా వస్తువులు కొంటారు. అక్కడ ఒక 100 మందో 200 మందో టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళకు జీతాలు ఇస్తారు. అక్కడ వాళ్ళు ఏదైనా కొన్ని షాపులు పోయి కొంటారు. ఇవన్నీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ దోహదం చేసి అవి డెవలప్ అవుతాయి. ఒక హాస్పిటల్ ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో మనుషులు వస్తారు, హోటల్లో ఉంటారు,
లేదంటే హాస్పిటల్కి పోతారు. ఆడ ఒక 2 రోజులు 4 రోజులు ఆపరేషన్ అయితే అక్కడ ఉంటారు. అంటే అది కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీగా ఉంటుంది. ఒక వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ. బాలాజీ వల్ల, వెంకటేశ్వర స్వామి వల్ల తిరుపతిలో కొన్ని వేల షాపులు వచ్చాయి, కొన్ని వందల హోటల్స్ వచ్చాయి, కొన్ని వందల వేల ట్యాక్సీలు వచ్చాయి. వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఆదాయం వచ్చింది. ఆ ఆదాయంతో కాలేజీలు పెట్టాం, హాస్టల్స్ పెట్టాం, లేదంటే పక్కనే హాస్పిటల్స్ పెట్టాం. ఇదంతా ఎకనామిక్ యాక్టివిటీకి వచ్చింది. ఈరోజు ఒక్క వెంకటేశ్వర స్వామి వల్ల తిరుపతి ఒక సిటీగా డెవలప్ అయింది. కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఇది ఎకానమీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనమందరం ట్రెడిషనల్గా కాకుండా మీ మండలంలో నేను చెప్పిన 49 ఎకనామిక్ యాక్టులు ఏమేమి ఉన్నాయి. నేను ఇంత మునిపే మీకు చెప్పాను. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, టెక్నాలజీ ఇస్తాం. మీరు ఎక్కడికక్కడ మీ ఆధ్వర్యంలో చేస్తే మంచి పేరు వస్తుంది. అక్కడి నుంచి రెండోది అభివృద్ధి కార్యక్రమాలకు పోదాం. అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలను మనం చేస్తున్నాం. మీరు చేయాల్సింది వ్యక్తిగత ఆదాయం పెరిగే విధంగా, గ్రామ ఆదాయం, మండల ఆదాయం, జిల్లా ఆదాయం పెరిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అందుకు నీళ్లు ఇస్తున్నాం. ఇప్పుడే చెప్పారు, నీళ్ల వల్ల మీకు ముఖ్యమైన సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇంకా మీరు చేయాల్సింది మనకుండే వనరులన్నీ చూసుకుని ఏమి చేస్తే ఉపాధి అవకాశాలు వస్తాయి, ఏమి చేస్తే ఆదాయం పెరుగుతుంది, ఈ యాంగిల్లో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈరోజు ఒకే రోజులో మేము మొత్తం మారిపోతా నేను ఆలోచించను. కానీ చాలా మంది పట్టించుకోకుండా పోయే సమస్య. దీనివల్ల మనం శ్రమ చేస్తున్నాం, ఫలితాలు రావడం లేదు. సైంటిఫిక్గా చేస్తే, ఒక పద్ధతి పెట్టుకొని చేస్తే ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ ప్రయోగమే చేస్తున్నాం. నేను గ్రామం వారికి వెళ్తాను, భవిష్యత్తులో రైతు ఒక్కొక్క కుటుంబం వారికి వెళ్తాను. రేపు పల్స్ సర్వే వస్తుంది. పల్స్ సర్వేలో ఎవరెవరికి ఏమేం కావాలని అవన్నీ ఇస్తున్నాం. అదే మరిగా పల్స్ సర్వేలో ఎవరెవరికి ఎంత ఆదాయం వస్తుందో ఒక అవగాహన వస్తుంది. వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గం చూస్తాం. దీనివల్ల చాలా వరకు మీకు క్లారిటీ వస్తుంది. రెండోది, ఈ పల్స్ సర్వేలో ఎవరెవరు ఏం చదువుకున్నారో వస్తుంది. ఎంఏ చదువుకుంటారు, పిహెచ్ చదువుకుంటారు, బిఏలు చేస్తారు, ఊర్లో గమ్మునుంటారు. అలాంటి వారి యొక్క శక్తి, తెలివి, నాలెడ్జ్ని ఎట్టు ఉపయోగించాలనో దానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తాం. దానివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెడతాం. ఇవన్నీ కూడా ఓసారి మనం కానీ కొంచెం కానీ కాన్సన్ట్రేట్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. నేను ఈ మహాసభను కోరుతున్నా, మీరు ఆలోచన విధానం నా డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మీటింగ్లో మళ్ళా రేపు పంపించినప్పుడు పంపిస్తాం. రేపే ఈ పుస్తకాలు మీ అందరికీ ఇస్తున్నాం. మండల వారీగా మండల పార్టీ ప్రెసిడెంట్ ఒక సెట్ మీరు తీసుకెళ్ళాలి. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు ఒక సెట్ తీసుకోవాలి, మీ టీం అంతా. దీన్ని మీరు అక్కడ చదువుకున్న పిల్లలతో స్టడీ చేయాలి. మీ మండలం ఎక్కడుంది, జిల్లాలో మీ జిల్లా ఎక్కడుంది, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మీరు ఆలోచించాలి. అదే మరి ఎమ్మెల్యేలు మీరంతా మీ కాన్స్టిట్యున్సీ ఎక్కడుంది. నేను రేపు రాబోయే రోజుల్లో మీకు పరీక్షలు పెట్టబోయేది మీరు సంపద సృష్టించడం, ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడం, ప్రజల సాటిస్ఫాక్షన్ పెంచడం, మీరు దానికి నాయకత్వం ఇవ్వడం చాలా అవసరం. ఎవ్రీ నియోజకవర్గాన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. అల్టిమేట్గా అన్నీ కూడా ఇవన్నీ చేయగలిగితే, ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు పరిపాలన ఇవ్వగలిగితే, ప్రజల అవసరాలు మీరు తీర్చగలిగితే, కష్టాల్లో ఉండే ప్రజలను మనం ఆదుకోగలిగితే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మరిచిపోరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరు దోహదం చేయాలి. ఎనీథింగ్, ఓన్లీ 1 minute టైం, ఇంకా చాలా ఉన్నాయి అజెండాలు. సార్, మీరు 47 యాక్టివిటీస్ ఇచ్చారు సార్. ఉండి కాన్స్టిట్యున్సీలో నేను ఐడెంటిఫై చేసింది 17 యాక్టివిటీస్ ఆ కాన్స్టిట్యున్సీకి రెలవెంట్గా ప్లాన్ చేశాను సార్. మీరు ఇచ్చే ప్రోత్సాహాలు, ఈరోజు ఆక్వాకల్చర్ని ఎవరు కూడా ఎప్పుడు పట్టించుకోని పరిస్థితుల్లో ఈ సంవత్సరం 339 కోట్ల బడ్జెట్లో కేటాయించి ఈ ఆక్వాకి కావాల్సిన సబ్సిడీ ఇవ్వటం, ఏదైతే సిక్కైన ఆక్వా పాండ్లని మళ్ళీ రీబిల్డ్ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వటం, ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా బడ్జెట్ ఇవ్వటం అమోఘం సార్. అట్లాగే ఈ ఆక్వాకల్చర్లో ఇదివరకు పర్మిషన్లు కానీ ఇవి కానీ చాలా ఇబ్బందులు ఉండేవి. వాటిలన్నింటినీ కూడా మీరు రెగ్యులరైజ్ చేసి స్ట్రీమ్లైన్ చేశారు. దానివల్ల కూడా రైతులు ఈరోజు కంఫర్ట్గా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ కానీ లోనింగ్ కానీ అన్నీ కూడా మీ డైరెక్షన్లో బాగా వచ్చినాయి సార్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఆక్వాకల్చర్కి మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల
రానున్న రోజుల్లో ఈ కల్చర్ ఇంకా బాగా పెరిగి ఇంకా మనకి గ్రోత్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా మాకు ఆ డెల్టాలో వాటర్, అదేవిధంగా సాయిల్ రిసోర్సెస్ని ఉపయోగించుకుని ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద ఇంక్లూడింగ్ టూరిజంతో సహా అన్నీ చేస్తున్నామండి. మీకు రిపోర్ట్ ఇస్తాను సార్, అది బెస్ట్ ప్రాక్టీస్ కింద ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ గుడ్. ఇప్పుడు ఇక్కడ శివ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీరం ఉంది, గోదావరి కృష్ణా జలాలున్నాయి. ఈ రెండు ఉపయోగించుకొని అక్వా కల్చర్కు పెద్ద ఎత్తున పోయాం. నేను ప్రోత్సహించాను. 2 ఏళ్లలో అన్నింటికంటే ఎక్కువ గ్రోత్ వచ్చింది, 33% వచ్చింది. ఇది చరిత్రలో ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తులో ఈరోజు దేశానికి అక్వా కల్చర్లో మనం ఒక హబ్గా ఉన్నాం. రేపు భవిష్యత్తులో ప్రపంచానికి అక్వా కల్చర్లో ఆంధ్రప్రదేశ్ ఒక హబ్గా తయారవుతుంది. ప్రపంచానికే మనం చేపలు పంపించే పరిస్థితి వస్తుంది. ఫిష్, ఈ యొక్క ష్రింప్ కానీ ప్రాన్స్ కానీ ఇవన్నీ పంపించే అవకాశం వస్తుంది. ఇక్కడ మళ్ళీ నేను మిమ్మల్ని కోరేది, ఇవన్నీ మనం ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మీరందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది. దీన్ని కానీ మీరు ఒకసారి రేపు 5 రోజులు చర్చ చేసుకోగలిగితే, దీనికి అనుకూలంగా మీరు అధికార యంత్రాంగానికి పోటీ పెడుతున్నా, ఏ మండలం ఆ మండలం అధికార యంత్రాంగం, అదే మరి ప్రజాప్రతినిధులు కలిసి మీరు ప్రజల్ని మొబిలైజ్ చేయడం మీ బాధ్యత. అధికార యంత్రాంగం కార్యక్రమాలను ఎగ్జిక్యూట్ చేయడం వాళ్ళ బాధ్యత. దీనికి చైతన్యం తేవడం మీరు మేము కలిసి చేయాల్సిన బాధ్యత. నేను అందుకనే 5 రోజులు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నానంటే, ప్రజల్లో చైతన్యం వస్తే మీరు అనుకున్నానికి ఊపు వస్తుంది. నేను చేసే కార్యక్రమాలు మన కోసరం కాదు, పార్టీ కోసరం కాదు, ప్రజల కోసం, శాశ్వత ప్రయోజనాల కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగు తేవడానికి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు శివ అర్థం చేసుకున్నాడు, శివరామరాజు గారు. నాకు సంతోషం. అందరూ ఎమ్మెల్యేలు దీన్ని స్టడీ చేయాలి. అవసరమైతే మీకు ఒక పిఎని కూడా ఇచ్చాం. కొంచెం ఇంటెలిజెంట్ పిఎని పెట్టుకొని మీకు గైడ్ చేయమనండి. గైడ్ చేస్తే చాలా సులభం అయిపోతుంది. మీకు కావాల్సిన డేటా మేము ఇస్తాం. మేము ఒక కన్సల్టెంట్ కూడా పెట్టుకుంటున్నాం. ఆ కన్సల్టెంట్ మీకు ఐడియాస్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణ, నేను మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్ణయించింది, రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఒక సొసైటీ పెడుతున్నాం. కొత్త విషయాల్ని ప్రయోగాలు చేయడం. అది ఒక ఐటీలోనే కాదు, వ్యవసాయంలో, హార్టికల్చర్లో, చేపల పెంపకంలో, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్, అన్నిట్లో ఇన్నోవేషన్ పెడుతున్నాం. అదే మరిగా 133 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరిని ఇన్నోవేషన్ ఆఫీసర్ని పెడుతున్నాం. ఆ ఇన్నోవేషన్ ఆఫీసర్ అక్కడుంటాడు. అదే మరిగా జిల్లాకు ఒక ఇన్నోవేషన్ సొసైటీ పెడుతున్నాం. ఎవరు మంచి ప్రయోగం చేసి ఆ ప్రయోగాన్ని అన్ని జిల్లాలకు, అన్ని గ్రామాలకు పంపిస్తాం. వాళ్ళది ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఫలితాలు ఎక్కువ వస్తాయి. ఈ ఇన్నోవేషన్ సొసైటీ మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో, ప్రపంచంలో ఇంకా మంచి ప్రయోగాలు చేసుంటే, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే అవి కూడా తెప్పిస్తాం, అవి కూడా అమలు చేస్తాం. ఈరోజు మీరు చూస్తే వ్యవసాయంలో మన యొక్క ఉత్పాదక శక్తి చాలా తక్కువ ఉంది. ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాం. వేరే దేశాల్లో మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. అక్కడ ఇదే భూమి, అక్కడ ఇదే మనుషులు, కానీ వాళ్ళు చేయగలిగారు, అభివృద్ధి చేయగలిగారు, ముందుకు పోగలిగారు. మనం కూడా ఆ స్టాండర్డ్ తీసుకెళ్ళాలి. ఈరోజు ఇంకొక విషయం మీరు ఆలోచిస్తే, ఒక ఆర్గనైజేషన్ సింగపూర్లో ఉంటే, అమెరికాలో ఉంటే, ఆ ఆర్గనైజేషన్ ప్రపంచంలో అందరితో పోటీపడి బ్రహ్మాండంగా ఉంది. మన ఆర్గనైజేషన్ ఆ స్థాయికి రీచ్ కాలేదు. ఈరోజు మైక్రోసాఫ్ట్ ఉంది, ప్రపంచంలోనే పెద్ద కంపెనీ. ఆ కంపెనీ యొక్క అధినేత చూస్తే, ఎవరు సీఈఓ అని చూస్తే, మనవాడు తెలుగు బిడ్డ, నాదేళ్ల సత్య. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ ఆర్గనైజేషన్ ఉంది, ఈయనకి శక్తి ఉంది, ఆ ఆర్గనైజేషన్ చేరాడు, ఇప్పుడు సీఈఓగా తయారయ్యాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. మనుషులకు కొరత లేదు, రాజకీయ నాయకత్వం ఇవ్వాలి. అందుకే మనం రాజకీయ నాయకత్వం ఇస్తాం. మీరు కూడా ఆలోచించండి. మీరు నేను కలిసి ఒక వినూత్నమైన ప్రయోగం చేస్తున్నాం. దీన్ని అర్థం చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. నేను చెప్పింది అర్థమైందా? కొంతమందికైనా అర్థమైందని వాళ్ళందరూ చేయిపైకెత్తండి. మొహమాటానికి చేయిపైకెత్తున్నారా? అర్థం కాలేదని వాళ్ళు చేయిపైకెత్తండి. తప్పులేదు దాంట్లో. అర్థం కాలేదని వాళ్ళు, పత్రికల వాళ్ళకి అర్థమైందా?
ఏమైనా పత్రిక చేలిపోయి కదా అర్థమైన వాళ్ళు ఇది సాధ్యం అనుకుంటున్నారా? సాధ్యం అనుకుంటున్నారా? ఓకే, మీకు అర్థమైతే కరెక్ట్గా రిపోర్ట్ రాస్తారు. మీరు కరెక్ట్గా రిపోర్ట్ చేస్తే చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మీకు కూడా రేపు ఒక పుస్తకం ఇస్తాం, మీరు కూడా స్టడీ చేయండి. అన్ని జిల్లాల్లో ఈ పుస్తకాలు మీకు కూడా పంపిణీ చేస్తాం. అదే మరిగా మీకు జిల్లాలో ఉండే అన్ని జిల్లాల్లో ఇస్తాం, ముఖ్యమైన సెంటర్లో ఇస్తాం. కాన్స్టిట్యున్సీకి ఓటిస్తే మీరు కూడా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది, దానిపైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మనస్ఫూర్తిగా అభినందనలు చేసి తమ్ముళ్ళు ఇంకా టైం తక్కువ ఉంది, ఆ అమ్మాయికి మాత్రం ఇవ్వండి, చాలా టైం నుంచి ఉంది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం.